చూడండి అందరూ బాగున్నారు కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రం స్తోత్రం సర్వోన్నతుల శక్తివంతుల కృపామయుడ ఇళ్ళకి లేని స్తోత్రాలు నైనా వినిచిన వారికి చూచిన వారికి మారు మనసు దయచే ప్రభా. ఏ వాక్యం అయితే వెత్తబోచున్నామో ఆ వాక్యమును అనుసరించే భాగ్యం దయచే ప్రభా. వాక్యమును అనుసరించి నడుచుకునే భాగ్యమును దయచేయమని ఫలించుటకు ప్రభా మాకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. మంచి నేలను పడిన విత్తనముల వల్లే ప్రభా మేము ఫలించే భాగ్యమును దయచేయమని ఆ ప్రార్థనని మీ పాసాలు చేర్చుకోమని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. యోహాను సువార్త 1వ అధ్యాయము 46 నుంచి 51 వరకు ఇలాగ వ్రాయబడి ఉన్నదండి. అందుకు నతానియేలు, నజరేతులో నుండి మంచిదైనది ఏదైనా రాగలదా అని అతనిని అడుగగా, వచ్చి చూడుడి పిలిపి అతనితో అనెను. యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగానే ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును లేదని అతను గూర్చి చెప్పాను. నన్ను నీవు ఎలా ఎరుగుదు అని నతానియేలు ఆయనను అడుగగా, యేసు పిలిపి, నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అతనితో చెప్పాను. నతానియేలు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చిన. అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచి తినని నేను చెప్పునందువలన నీవు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలు మనిషి కుమారుని పైగా ఎక్కుటయును దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. నతానియేలు ఎక్కడ ఉన్నాడు? నతానియేలు ఎక్కడ ఉన్నాడు? నజరేతు అనే ఊరిలో ఉన్నాడు. నజరేతు అనే ఊరిలో ఎవరు పుట్టి ఉన్నారు? ఎవరు పెరిగి ఉన్నారు? అక్కడ యేసుక్రీస్తు వారు నజరేతు అనే ఊరిలో పెరిగి ఉన్నారు. అక్కడ పెరిగి పెద్దవాడైనా సరే యేసుక్రీస్తు వారికి నజరేతు అనే ఊరు పాపముతో నిండిపోయి ఉన్నది. పాపముతో, వ్యభిచారంతో, మోసాలతో నిండిపోయి, దొంగలతో నిండిపోయినది. అయినను సరే యేసుక్రీస్తు వారు అక్కడ పుట్టిన సరే ఆయనకి చిన్న మచ్చైనను లేదు. ఆయన యందు ఏ పాపమును కూడా లేదు. ఆయన యందు ఎవ్వరూ కూడా ఇంత మాట అయినా సరే అక్కడ రాలేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారు పుట్టుక నిజాయితీయే. ఆయన పెరిగింది కూడా నిజాయితీగానే పెరిగి ఉన్నారు. మన చుట్టూ ఎంత మోసమున్నా, ఎంత పాపమున్నా, మన హృదయము చక్కగా ఉంటే ప్రతిదీని కూడా తేటగానే ఉంటుంది. మనము పాపము అని ముసుగు వేసుకుని మనము చేస్తే అది ఎంత మాత్రం కూడా యేసుక్రీస్తు వారు అయితే పాపమును కానీ, అబద్ధమును కానీ, మోసం కానీ ఏది కూడా తెలియదు. యేసుక్రీస్తు వారు నీతిని, నిజాయితీని కలిగి ఉన్నాడు దేవుడు. అలాంటి నీతిని, నిజాయితీని కూడా మనల్ని కూడా దేవుడు కలిగి ఉండమని అంటున్నాడు. కానీ ఇక్కడ నతానియేలు నజరేతు అనే ఊరిలో నుండి ఏదైనా మంచిది ఏదైనా సరే రాగలదా అని అడుగుచున్నాడు. రాగలదా అని అడగగా వాడు ఏమన్నాడు? వచ్చి చూడుడి, వచ్చి చూసి తెలుసుకునుడి రాగలదో లేదా అని చెప్పినాడు. ఇక్కడ పిలిపీడు ఏమని అంటున్నాడంటే, యేసు నతానియేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగానే ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమును కూడా లేదని చెప్పుచున్నాడు. ఎవరి యందు? యేసు యందు ఏ కపటమును కూడా, ఇశ్రాయేలీయుడే ఇతను, కానీ ఏ కపటమును కూడా లేదు, ఏ మోసమును కూడా లేదు. నిజముగా ఇతను ఇశ్రాయేలీయుడే అని చెప్పాను. నీవు ఎలాగూ నమ్ముచున్నావు? లేకపోతే నిన్ను నేను చెట్టు క్రింద నుండి అంజూరపు చెట్టు క్రింద చూశానని నమ్ముచున్నావా? ఒకవేళ అలా చూసి నమ్మిన ఎడల నువ్వు ఇంకా గొప్ప గొప్ప కార్యములు చూతువు, ఆశ్చర్య కార్యములు చూస్తావు, అద్భుత కార్యములను చూస్తావు. ఎవరైనా వెంబడిస్తే, యేసుక్రీస్తుని వెంబడిస్తే, అది అంజూరపు చెట్టు క్రింద కూర్చుని ఉన్నానని చెప్పినప్పుడు నీవు నమ్మిన ఎడల అప్పుడు నీవు ఏమవుతావు? ఫలిస్తావు అని అంటున్నాడు. ఫలించి గొప్ప వాటిని చూస్తావు, వాటి యందు నీవు ఆశీర్వాదములు పొందుకుంటావు. ఎప్పుడునూ కూడా దేవుని యందు మనము భయమును, భక్తిని కలిగిన నజరేతు అనే ఊరిలో పెరిగినను కూడా, పుట్టినను కూడా ఆయనకి పాపం అంటలేదు. అలాగే నతానియేలు కూడా ఏం చేస్తున్నాడు? నతానియేలు యందు కూడా ఏ పాపమును కూడా లేదు. మొదట అందరూ కూడా పాపము చేసి దేవుడిచ్చే మహిమను పొందలేకపోతున్నారు. తర్వాత వారు మారు మనసు పొంది నిజమైన రక్షకుడు ఎవరు అని ఎరిగి వారు మారు మనసు పొంది అప్పుడు తెలుసుకున్న తర్వాత ఏం చేస్తున్నారంటే నిజమైన రక్షకుడు యేసుక్రీస్తు అని నమ్ముచున్నారు. అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను నేను చూచాను, అది చూచి చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచి తిని అని చెప్పాను. నతానియేలు ఏమన్నాడు? వెంటనే, బోధకుడా, నీవు నిజముగానే
నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలీయుల రాజు అని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. ఎవరు? యేసు. నతానియేలు యేసుకు, బోధకుడా, నీవు నిజముగానే దేవుని కుమారుడవు, ఇశ్రాయేలుల బోధకుడవు నీవు, నీవు రాజువు అని ఆయనకు ఉత్తరం ఇచ్చింది. అందుకు యేసు ఏమన్నాడంటే, నీవు ఎందుకు నన్ను నమ్ముచున్నావు? ఆ అంజూరపు చెట్టు క్రింద నిన్ను చూచినందుగా నేను చెప్పినందువలన నీవు నమ్ముచున్నావా? లేకపోతే వీటన్నిటికంటే గొప్ప కార్యములు నువ్వు చూతువు నమ్మితే వీటన్నిటిని కూడా నువ్వు గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశమును తెరవబడుటయు దేవుని దూతలను మనుష్య కుమారుని పైగా ఎక్కుటయు దిగుటయును చూతురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఏంటి? వీటన్నిటిని నమ్మిన ఎడల నీవు గొప్ప గొప్ప కార్యములను చూతువు. నీవు నమ్మువానికి ఏమన్నాడు దేవుడు? సమస్తమును సాధ్యమన్నాడు. నమ్మనల్లని వారికి శిక్ష విధింపబడును అంటున్నాడు. మనం చూచి నమ్మిట కంటే చూడక నమ్మితేనే మనము విశ్వాసమును కలిగి ఉంటున్నామని అర్థము. దేవుని యందు మనము నమ్మకం ఎంత ఉన్నదని అని తోమా ఏం చేస్తాడు? యేసుక్రీస్తు వారు లేచాడంటే, నువ్వు నిజంగా యేసుక్రీస్తు వారనే, నిజంగా లేచావా అని అపనమ్మకంతో అడిగితే, నీ గాయములలో వేళ్ళు పెట్టి చూస్తేనే కానీ నేను నమ్మనను. కానీ ఇక్కడేమనంటున్నాడు? నువ్వు చూడక నమ్మితే గొప్పవాడివి నీవు చూడక, నువ్వు చూసి నమ్మితే అది అబద్ధమునేది. ఏంటి? మనం ఏదైనా సరే అంతే కదా, చూస్తేనే కానీ నేనేమి చెప్పలేను, చూడకుండా నేనేం చెప్పలేను అని అంటూ ఉంటారు. అలాగే తోమా లాంటి విశ్వాసమునే కలిగి ఉన్నాము ఈ లోకంలో మనము. ప్రతి ఒక్కరమును కూడా తోమా లాంటి విశ్వాసము కాదు, మనము సమరస్త్రీ అంటే విశ్వాసమును కలిగి ఉండాలి. సమరస్త్రీ ఎందుకని విశ్వాసం కలిగి ఉన్నది? ఆయన వస్త్రము ముట్టిన వెంటనే నాకు ఎక్కడ లేని రోగాలు తగ్గిపోతాయి, రక్తస్రావము కూడా తగ్గిపోతుంది అని నమ్మి వస్త్రము ముట్టింది. మనము కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. యెహోవా యందు మనము నమ్మిక ఉంచాలి. ఇక్కడ ఏమన్నా? అంజూరపు చెట్టు కింద కూర్చుని నేను చూచినందుకు నమ్ముచున్నావా? వీటికంటే గొప్ప కార్యములు చూతువని అతనితో చెప్పాను. మరియు ఆయన, మీరు ఆకాశము తెరవబడుటయు దేవుని దూతలను మనిషి కుమారునికి పైగా ఎక్కుటయు దిగుటయు చూతురని మీతో నిత్యముగా చెప్పుచున్నారు. ఏంటి గొప్ప కార్యములు అంటే? మరియు ఆయన, మీరు ఆకాశము తెరువుట చూస్తారు, మూయిట చూస్తారు, ఆకాశం నుండి తెరవబట్టు మనిషి కుమారుడు కూడా ఎక్కుటయు దిగుటయు కూడా మీరు చూతురు, మీరు నిశ్చయముగానే చెప్పుచున్నాను అని అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారు దిగుటయు ఎక్కుటయు కూడా మనం చూస్తాం, నిశ్చయముగానే చెప్పుచున్నాను అని అంటున్నాడు. అలాంటిని మనం విశ్వాసమును కలిగి ఉండాలి. దేవుడు మన ఏడల ఎన్నో అద్భుత కార్యములు చేశాడు, ఆశ్చర్య కార్యములు చేశాడు. ఆయన ప్రాణమునిచ్చాడు, గొర్రెలకు మంచి కాపరి అయ్యాను. నతానియేలంటే విశ్వాసమును కలిగి ఉండాలి. నతానియేలు వలె నమ్మకమును కలిగి ఉండాలి. మనము నతానియేలును ఎప్పుడైతే నమ్మి ఉన్నాడో మనము కూడా అలాంటి విశ్వాసమును కలిగి ఉండాలి. సమరస్త్రీ వలె మనము ఒక గొప్ప సాక్ష్యమును కలిగి ఉండాలి. అంతేగాని అపనమ్మకముగా ఉండకూడదు. నమ్మిన వానికంటే నమ్మనల్లని వానికి శిక్ష విధింపబడును అని అన్నాడు. అలాంటినప్పుడు మనం ఎలా ఉండాలంటే విశ్వాసమును, భయమును, భక్తిని కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే ఆశీర్వాదకరం అని అన్నాడు. దేవుని రాకడ సమీపంలో ఉన్నది. ప్రతి ఒక్కరమును కూడా మనం సిద్ధపాటును కలిగి ఉండాలి. మన మనసును సిద్ధపాటు చేసుకోవాలి. ఈ లోక వైపు చూసి మనము ఈ లోకానికి ప్రాకులాడుతున్నామేమో, కానీ కాదు, దేవుని వైపు చూడాలి. దేవుని వైపు చూసి విశ్వాసమును, నమ్మకమును కలిగి మనము సాత్వికమైన మనసును కలిగి, కపటం యేసుక్రీస్తు వారు వలె కపటం లేని మనసును కలిగి ఉండాలి. మనం యేసుక్రీస్తు అంతా అలా కాకపోయినా ఆవగింజంత విశ్వాసమైన సరే కలిగి ఉండమని అంటున్నాడు. నిత్యమైన రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, దేవుని యొక్క రాజ్యంలో చేరాలంటే ప్రతి ఒక్కరమును కూడా ఏం చేయాలంటే విశ్వాసమును, నమ్మకమును కలిగి ఉండాలి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశీర్వాదకరమునకు కారణమని అన్నాడు. నిశ్చయముగా నీ చేతులు రాజ్యతమును అనుభవించదు అని అంటున్నాడు. అలాగే నతానియేలు అంజూరపు చెట్టు క్రింద చూసినప్పుడు ఏం చేశాడు? దేవుడు గొప్ప గొప్ప కార్యములు చూశాడు. అలాగే దేవుని ఎడల మనము కూడా నమ్మకమును కలిగి ఉంటే గొప్ప గొప్ప కార్యములు, గొప్ప గొప్ప అద్భుతములు కూడా చూస్తాం. ఎందుకంటే దేవునికి సమస్తమును కూడా సాధ్యం కానిది ఏదీ కూడా లేదు. దేవుని యందు మనము భయమును, భక్తిని కలిగి ఉండాలి. ప్రతి ఒక్కరము కూడా యెహోవా యందు దీవెనలు పొందుకోవాలని అనుకున్నాం. అవి దేవుని ఎడలే మనకు దొరుకుతాయి. ఈ లోకపు వైపు చూస్తే కాదు, యెహోవా యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన మన కొరకు రాకడ సిద్ధపాటు చేసి ఉన్నాడు. మనం సిద్ధపాటును కలిగి ఉండాము. ప్రతి ఒక్కరికి నీ వాక్యం తోడై ఉండను గాక. ఆమేన్. ప్రార్థించండి. సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, కృపామయుడానికి స్తోత్రాలు. మా శత్రువుల మిత్రులను దీవించినాయన, ధనికులనేమి భేదాలనేమి దీవించినాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా.
విధవరాలు బిడ్డను దీవించిన ఆయన ప్రభా, బాలికలను దీవించిన ఆయన ప్రభా, వృద్ధాప్యంలో ఉన్నవారిని, నడు వయసులో ఉన్నవారిని దీవించిన ఆయన ప్రభా, అంగవైకల్యం కలిగిన వారిని దీవించిన ఆయన ప్రభా, చెవిటి వారిని, మోగవారిని దీవించి ఆశీర్వదించమని అడుగుచున్నాను నాయన ప్రభా. నీ ఎడల మేము విశ్వాసం కలిగి ఉండటకు సహాయం చేయమని అడుగుతున్నాం ప్రభా. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట ఆశ్రకాద కర్మనకు మూలనం అన్నావు నాయన ప్రభా. నీ ఎడల మేము భయభక్తులు కలిగి ఉండటకు సహాయం చేయ ప్రభా. నాయన ప్రభా, ఎవరెవరైతే ఏ వాహనములైతే నడుపుచున్నారో వారి వాహనములను దీవించిన ఆయన ప్రభా. ఎవరెవరైతే ప్రభు ఏ చేతి పనులు అయితే చేస్తున్నారో వారి చేతి పనులను దీవించిన ఆయన ప్రభా. నాయన ప్రభా, యవనస్తులు త్రొట్టెళ్ళిపోకుండా నీ పాదాలు చెంత చేర్చుకో ప్రభా. ఎదవరాలు బిడలను కూడా దీవించిన ఆయన ప్రభా. ప్రతి ఒక్కరిని పేరు పేరు చెప్పిన దీవించిన ఆయన ప్రభా. మాకు తెలిసిన వారు కానీ తెలియని వారిని కానీ ప్రభా, ఇతర దేశాలు పనిచేసుకున్న ప్రతి ఒక్క బిడకి శక్తిని, బలంని దయచే ప్రభా. పని లేని వరకు పని దయచేయను ఆయన ప్రభా. ఆరోగ్యము, శక్తిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరికి మారు మనసు దయచే ప్రభా. విరిగి నలిగిన హృదయం దయచే ప్రభా. నా కుటుంబము నిత్యము నిన్ను స్తుతించే భాగ్యం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. నాయన ప్రభా, మా దేశాలని, మా సంఘాలని దీవించినాను ప్రభా. ఇంకా నువ్వు ఎవరినైతే మర్చిపోయింటే వారందరినీ దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను నాయన ప్రభా. గర్భిణీ స్త్రీలకు సిలువను కనుక దయచే ప్రభా. పిల్లలేని వారి పిల్లలు దయచే నాయన ప్రభా. ప్రతి ఒక్కరి కుటుంబాలలో శాంతిని, సమాధానమును దయచేయమని నా ప్రార్థనని నీ పాసాన్ని చేర్చుకొని యేసు నామములో బ్రతిమాలి వేడుకొనిచున్నాను తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు భూమిందు నెరవేరినట్లును మనిదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములను చేసిన ప్రకారము అపరాధములను క్షమించము. దుష్టి నుండి, శోధన నుండి తప్పించము. రాజ్యమును, శక్తియు, మహిమయు నిరంతరము నీవు ఉన్నావు మా తండ్రి. ఆమె చూచిన వారికి, నీ వినిచిన వారికి, నా కుటుంబము పైన సదాకాలము నీ కృప తోడై ఉండును గాక. ఆమె. అందరికీ వందనాలు.